రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారు జూన్ 1వ తేదీ ప్రెస్ మీట్ రోజు నేను, రఘురామకృష్ణరాజు గారు, వారి కుటుంబ సభ్యులందరూ ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసాం హైదరాబాద్ నుండి విజయవాడకి. సో ఇప్పుడు నేను ఆయన రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్లైట్లో ఇద్దరు పక్క సీట్లో కూర్చున్నప్పుడు ఏంటి మా సంజయ్ పరిస్థితి అన్నారు. సార్ ఇంతవరకు ఎవరికి చెప్పే అవకాశం రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను గత 20 రోజుల నుండి. ఇక మీరు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇంకో 3-4 అవర్స్లో నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను కాబట్టి చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 1-1.5% లీడ్ వచ్చేటట్టు ఉంది సార్. అంటే నాకు అలా అనిపించట్లేదే అన్నారు. నేను కాదన్నా సార్, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడరు ప్లస్ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గత 4.5 ఏళ్ళ నుండి పోరాడుతున్నటువంటి వ్యక్తి, మీకు అనిపించడంలో తప్పులేదు, నా డేటా అయితే ఇలా ఉందండి అని వెంటనే నేను క్యాబిన్లో ఉన్నటువంటి నా బ్యాగ్ తీసి నా బ్యాగ్లో ఉన్నటువంటి నా డేటా, నియోజకవర్గాల వారీగా ఉన్న డేటా మొత్తం ఆయనకి ఇచ్చాను. ఓకే, మొత్తం డేటా మొత్తం ఆయనకి ఇచ్చాను. నా పక్క సీట్ ఇద్దరం మొత్తం పరీక్ష చేశారు. ఆయన కూడా చూసుకున్నారు. ఆయన నాకు ఇదే నమ్మకం అండి, నాకు ఇదే ఇంత మెజారిటీ వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉందండి. నాది అంటే ఆయన వరకు, ఆయన నియోజకవర్గం వరకు సహజంగా ఆయనకు అవగాహన ఉంటుంది కదా. నాది చాలా క్లోజ్ టు రియాలిటీ. లక్కీగా రిజల్ట్ కూడా అనుకూలంగానే వచ్చింది. అలా నా సర్వేలో ఎలా ఉందో అలానే వచ్చింది. మా సంజయ్ నేను ఒకరిద్దరితో మాట్లాడాను, కొద్దిగా రెప్యూటెడ్ సెఫాలజిస్టులతో, వాళ్ళ అభిప్రాయం వేరే విధంగా ఉంది. అంటే నేను కొన్ని 2-3 పేర్లు అడిగా, ఫలానా ఎక్స్తో మాట్లాడారా, వైతో మాట్లాడాను. ఏమన్నా అంటే వాళ్ళు వైసీపీ అని చెప్తున్నారు, ఫలానా ఎక్స్ వై జెడ్ వైసీపీ అని చెప్తున్నారు. సరే నాకైతే ఇది వచ్చింది సార్, ఇంతవరకు ఈ హార్డ్ కాపీస్ నేను ఎవరికి ఇవ్వలేదు సార్. మన ఇద్దరు చాలా కాలంగా దగ్గర, ప్లస్ మీరు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇంకా మీకు చెప్పకపోయినా 3-4 గంటలు మీరు టీవీల మీద చూస్తారు సార్, చూడండి సార్ అని చెప్పి మొత్తం ఇచ్చిన తర్వాత కొద్దిగా ఆయన కూడా అంటే నా పట్ల ఉన్న నమ్మకం, ఆయన కూడా కొద్దిగా సహజంగా ఉంటుంది కదా లీడర్ అన్న తర్వాత, అరే నేను ఇంతగా పోరాడాను, మళ్ళీ మస్తానేమో మళ్ళీ వైసీపీని పవర్లోకి వస్తుందని చెప్తున్నాడు. అంతటి ఇదిలో కూడా ఎయిర్పోర్ట్ నుండి నేను బయటికి వెళ్ళేటప్పుడు ఆల్ ద బెస్ట్ మస్తాన్జీ, మా పార్టీ అధికారంలో రావాలి, మీ సర్వే నిజం కావాలి అని ఆశీర్వదించి పంపించారు.